వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావలి మండలంలోని ఆముదాలదిన్నె చెరువు కట్ట మరమ్మతుల కోసం కావలి నీటి పారుదల శాఖ వారి ద్వారా కాంట్రాక్టు తీసుకున్న తాత పట్టాభి, ఉప్పాల దినేష్ అనేవారు చెరువుకు సంబంధించిన కట్ట మొదలు నుండి ఉన్న చెట్లను తొలగించకుండా కేవలం మామీద ఉన్న కక్షతో మా పొలంలో సుమారు 30 సంవత్సరాల నుండి ఉన్న చెట్లను మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నరికేశారని బాధితురాలు విశ్వాస తెలిపారు. మా పొలంలోని చెట్లనే ఎందుకు నరుకుతున్నారని కాంట్రాక్టు తీసుకున్న వారిని అడిగినందుకు మీకు దిక్కున్న చోటు చెప్పుకోమని ఎస్సీ కులస్థులమైన మాపై చెప్పుకోలేనటువంటి మాటలు మాట్లాడి మాపైనే పోలీసు స్టేషన్లో కేసు పెట్టినారని బాధితురాలు మీడియా ముందు తన ఆవేదనను తెలుపుకొన్నది. అది మా తోట వరకే గోపించారు సార్ వాళ్ళు. పక్కన ఏడ కదిలి ఏ తోట కాడకే వచ్చి పని చెప్పి ఇలా అదేమన్నా ఫస్ట్ నుంచి తీసుకొని వచ్చి మాకు తీసారంటే అట్టా లేదు అన్నారు సార్. సరేలే కట్ట కాంట్రాక్ట్ వచ్చింది కదా ఏమేమి తీసారని చెప్పి మేము చూస్తానికి మామూలుగా వచ్చాం. వచ్చేసరికి మన యాప్ చెట్టు నరికేసి ఇదిగో ముక్కలు ముక్కలుగా చేసి ట్రాక్టర్కి ఎత్తుకుంటున్నారు. ట్రాక్టర్కి ఎత్తుకుంటున్నారు ఏంటంటే మీకు మాకు చెప్పలేదు కానీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకేం నేను చెప్పేది ఏఈ చెప్పాడు, మమ్మల్ని నరకమంటే నరికేము అన్నాడు. సరే ఏఈ చెప్పేసారు కదా ఒక్కసారి మాకు ఇన్ఫామ్ చేయొచ్చు కదా అని అడిగా నేను. మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, మాకు ఏడో తేల్చుకోపో, ఏడ తేల్చుకుంటావు తేల్చుకోపో అని చెప్పి మాట్లాడాడు. సరే అవతల యాప్ చెట్టు కాంట్రాక్ట్ వచ్చింది, బారుకి చేసుకుంటా రావాలి కదా సార్. అవతల యాప్ చెట్లు ఉన్నాయి, యువతల యాప్ చెట్లు ఉన్నాయి, కావాలని మన చెట్టు ఈ చెట్టే నరకటం అవసరమా? నేను బర్రెలు కాసుకునే వాళ్ళు వచ్చి అన్నం తింటారు సార్. దాదాపు 30 సంవత్సరాలుగా ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు ఏమైనా చేసిందా? యాప్ చెట్టు అమ్మవారితో సమానం. ఆ యాప్ చెట్టు మేము ఇదంతా బాగు చేసినా సరే యాప్ చెట్టుని తీలేదు సార్. మా దమ్దాలు తిని నా పేరు ఇస్మా సార్. మాది ఎస్సీ కులానికి చెందిన ఒక సభ్యురాలు నేను. ఇది మా పొలం సార్. ఈ పొలంలో నుంచి మేము అవతలది యువతలది రెండు మాయాను. ఈ కట్ట కాంట్రాక్ట్ వచ్చిందంట, మనకేం తెలీదు, మనకి వచ్చి చెప్పను కూడా చెప్పలేదు, కాదనలేదు. గవర్నమెంట్ వాళ్ళు చేసేది మన మంచికే కాదనలేదు సార్. ఇదిగో ఈ యాప్ చెట్లు కట్ట నుంచి బారీ కాంట్రాక్ట్ వాళ్ళు చేసుకుంటా రావాలి కదా, చేసుకోకుండా ఇక్కడ ఈ రెండు మధ్య చెట్ల మధ్యలోనే నరికేసారు సార్. నరికి మొక్కలు చేసి ట్రాక్టర్కి ఎత్తి మిషన్తో కోసి ట్రాక్టర్కి ఎత్తుతున్నారు సార్. దానికి మొత్తం 4 చెట్లు కోసారు. 4 చెట్లు నేను వచ్చి ఏమిటి కోసారు ఏంది అని అడిగితే మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ దిక్కుండే కాడ చెప్పుకొని మా కాంట్రాక్ట్ వచ్చింది మమ్మల్ని చేయమన్నారు అన్నారు సార్. మిమ్మల్ని ఎవరో చేయమన్నారంటే మమ్మల్ని ఏఈ సార్ చేయమన్నారు. మేము ఏఈ సార్ దగ్గర ఇన్ఫామ్ కనుక్కున్నాము. సార్ మొత్తం కరెక్ట్గానే చెప్తున్నారు. సార్ ఏం చెప్పారంటే నేను అట్లా చెప్పలేదు, కట్ట లెవలే చేయమన్నానమ్మా, చెట్లు మాత్రం తీయొద్దని చెప్పాను నేను అని సార్ న్యాయంగానే చెప్తున్నాడు. కానీ వీళ్ళు మాత్రం అటు యాప్ చెట్లు ఇటు యాప్ చెట్లు, అటు చెట్లు ఇటు చెట్లు తీయకుండా ఒక టార్గెట్గా తీసినట్టుగా ఈ చెట్లే తీశాడు. ముందు కూడా పాత దినేష్ పట్టాభి కాంట్రాక్టు, పట్టాభి తర్వాత ఉండేది దినేష్. వీళ్ళిద్దరే, ఇంకెవరు మా దగ్గరికి రాలేదు సార్. ఉప్పాల దినేషు, తాత పట్టాభి వీళ్ళిద్దరే వచ్చారు. ఆ తాత పట్టాభి ఆయన తాగేసి వచ్చి అసలు పైకి వచ్చేసారు సార్. వాళ్ళే నరికి మా మీద చెప్పి మా చోట్ల నరికి వాళ్ళే పోయి కేసు పెట్టారు. ఇదేమన్నా కావాలని చేస్తున్నారు కానీ ఇదేమన్నా న్యాయం చేసినట్టుందా? ఒకవేళ మేము కులం తక్కువ వాళ్ళని ఇట్లా చేయకూడదు కదా సార్ వాళ్ళు. సరే కాదనిలే, మేము మర్యాదగానే ఫోన్ చేశాను. ఆ బాబు తాత పట్టాభి ఫోన్ తీసి బాబా ఏంది నరికేరు అన్నాను. అవును మేమే నరికేమన్నారు. ఏంది మాకు చెప్పాలి కదా, మీకు చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. ఆ మాటతోటి అదేంది ఆ మాట అంటున్నావు బాబా. సరే కాదంటలా, మీరు కట్ట కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి మీరు చేసుకోవాలి కాబట్టి మిమ్మల్ని మేమేం అనం, అది గవర్నమెంట్ లెక్కలో చేసుకుంటున్నారు కాబట్టి మేమేం మాట్లాడం బాబా. నువ్వు బారికి తీయి, యాప్ చెట్లు అన్నీ తీయి, అవి ఎత్తుకున్న తర్వాత ఈ కొయ్యలు కూడా ఎత్తుకో బాబా అని నేను వాళ్ళకి సపోర్ట్గానే మాట్లాడాను సార్. వాళ్ళు సరేనని చెప్పి తెల్లారి ట్రాక్టర్ తీసుకొచ్చి కట్ట మీద పెట్టేసి మొక్కలు ఎత్తుతున్నారు సార్. నేను తప్పు మాట్లాడానా? వాళ్ళు అన్నీ చేసుకోండి, అవతల కైలో నరకల, అవతల కైలే నరకల, మధ్యనే చేయమన్నారా సార్ వాళ్ళు? కాంట్రాక్ట్ అన్నాక బారుకి చేసుకుంటే అందరికి న్యాయంగానే చేసుకుంటా పోవాలి కదా. అసలు 30 సంవత్సరాల నుంచి ఉంది సార్ ఆ యాప్ చెట్టు. దాని కింద బరులోళ్ళు మన బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ చేపలు పట్టుకునేవాళ్ళు, గొర్రెలు మేపుకునేవాళ్ళు అందరూ ఆ చెట్టు కింద కూర్చొని అన్నం తింటారు సార్. అన్నం అది పోలేరావుతో సమానంగా మనం అట్టే పెట్టాం, కాదనలేదు. సరే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది కాబట్టి నరుక్కోమన్నారు కాబట్టి నేనేమనలా, అన్నీ ఎత్తినాక ఇది ఎత్తండి అన్నాను. దానికి వాళ్ళే పోయి మా మీద కేసు పెట్టి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ సార్ వాళ్ళు వచ్చి చూడంగానే వాళ్ళకి న్యాయం అనిపించలే, వాళ్ళకి కూడా న్యాయం అనిపించలే. అయ్యా మట్టి దోస్తే పోతుంది కదా, యాప్ చెట్టు కట్టకు బిర్రు కదా,
దేనికైనా రోడ్డుకి కానీ కట్టకు కానీ యాప్ చెట్లు బిర్రు కదా, యాప్ చెట్లు ఎవరు దీమన్నారంటే పలానా ఏఈ సార్ నెంబర్ ఇచ్చి, ఆయనకేం తెలియదు సార్ పాపం. నేను ఆఫీస్కి వెళ్ళా ఏఈ గారు ఇక్కడ ఎలిగేషన్ ఏఈ సార్. నేను వెళ్ళాను, వెళ్తే సార్ లేరు, కాల్ చేశారు, మాట్లాడితేను నేను చెట్లు దీమని నేను చెప్పలేదమ్మా, కట్ట లెవెల్ చేయమన్నాను అంతేను, నేను అట్లా చేస్తారని నేను అనుకోలేదమ్మా, వాళ్ళు చేశారు, నేను మాట్లాడతానమ్మా వాళ్ళతో అని న్యాయంగా మాట్లాడారు సార్ అతను. నేను అట్నే సిఐ దగ్గరకు వచ్చాను, నా కేసు పెట్టున్నారు కాబట్టి, నా మీద మా అన్న మీద పెట్టారు కాబట్టి సిఐ సార్ కాడికి వచ్చాను. సిఐ సార్కి కూడా కానిస్టేబుల్ సార్ వాళ్ళు బాగానే చెప్పారు, నిజమే సార్ అవతల చెట్లు తీయలేదు, ఈ మధ్యలో చెట్లే తీసేస్తున్నారు అని చెప్పారు. అది కూడా కాక సిఐ గారు న్యాయమే చేశారు, నేనేం అన్యాయం చేశారని నేను చెప్పట్లేదు సార్. ఇదంతా అయిపోయి మమ్మల్ని 5ంటికి స్టేషన్కి రమ్మని వెళ్ళిన తర్వాత ఉప్పాల దినేష్ అనే అబ్బాయి రోడ్డు మీద బైక్ ఆపేసి అంత నీచంగా మాట్లాడుతున్నారు సార్. ఆ అబ్బాయి మేము కులం తక్కువ వాళ్ళమని మీరు అట్లా మాట్లాడుకోకూడదు సార్, మేము పోయినసారి కూడా మమ్మల్ని అన్యాయం చేస్తే ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్తే మాకు న్యాయం చేశాడు సార్, మాకు న్యాయం చేసి ఆ అబ్బాయిని అరిశాడు, దానికి మేము చాలా సంతోషపడ్డాం, మాకు మంచి వ్యక్తే వచ్చాడు, మాకు న్యాయం చేసాడు అని. ఇవాళ వెళ్దామని చూస్తే సార్ లేరు, నెల్లూరు వెళ్ళిపోయినారు సార్. ఆ అబ్బాయి అంత నీచంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మేము సార్ని మేము కలుస్తాం, మాకు న్యాయం కావాలి. ఇప్పటికి నా సార్ 4 సార్లు నా మీదకి వచ్చారు. నేను ఒక ఆడ మనిషినే కదా, మీ జోలికేమన్నా మేము వస్తున్నామా? మేము కులం తక్కువ వాళ్ళమని మేము గమ్ముగానే ఉన్నాముగా. దిగటం ఒక ఫోన్ తోటే సార్ వాళ్ళు వస్తున్నారు. సార్ వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? ఇక్కడ అన్యాయంగా చెప్తున్నారు, కానిస్టేబుల్ సార్లు వచ్చేస్తున్నారు, వచ్చి ఇక్కడ జరిగింది చూసి వాళ్ళు గమ్మైపోతున్నారు. ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడు?